వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా కూడా అది పోలీసు వారు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సిచ్యువేషన్ బట్టి లాంగ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా లేకపోతే టూరిస్టుల్ని మీరు ఎంకరేజ్ చేసే ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్టులు అందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తారు. అటువంటి వారి కోసం ఖచ్చితంగా భద్రత పెట్టి మనకు ఈ ఏరియాస్లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో ఆ ఏరియా కూడా పోలీస్ ప్రెసెన్స్ విజిబుల్గా ఉంటుంది. అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనం చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఇప్పటి నుంచి మనం 1 వీక్ జనవరి 1, 2 వరకు. కాబట్టి టూరిస్ట్ ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్కి వచ్చి వాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.